హాయ్ వ్యాస్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, బార్వర్డ్కి సంబంధించి మరో కొత్త టైప్లో మరో కొత్త క్వశ్చన్ వచ్చింది. చూడండి, ప్రీవియస్ 2 టైప్స్ చెప్పాను. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాయి, థర్డ్ టైప్ అనుకోండి. సో థర్డ్ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే 500 మీది 500 రూపీస్ మీద ఆ 5% వడ్డీ రేటుతో, వడ్డీ రేటు ఎంత, 5% వడ్డీ రేటుతో కొంతకాలానికి వచ్చే బారు వడ్డీ 380 రూపాయల మీద అంతే వడ్డీ రేటుతో, అంతే అంటే ఇదే సేమ్ వడ్డీ రేటుతో అంతే కాలానికి వచ్చే టైం ఈజ్ ఈక్వల్, అంతే కాలానికి వచ్చే బారు వడ్డీ కన్నా 36 ఎక్కువ అయితే కాలం ఎంత అంటే దీనికి సంబంధం ఇస్తున్నారు, టైం కనుక్కోమంటున్నారు. ఏమి ఇచ్చారు మనకి? సో ఫస్ట్ దాని యొక్క బారు వడ్డీ అనేది సెకండ్ టర్మ్ యొక్క బారు వడ్డీకి 36 ఎక్కువ, ఈ 36 ఎక్కువ కలిపితే ఇది వస్తుందన్నమాట. అది మనకిచ్చిన పెయిర్ అనమాట. I1 = I2 + 36 ఇది ఇవ్వడం జరిగింది. ఇలా ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా చేయొచ్చు. I = PTR/100 అంతే కదా, PTR/100. సో PTR ఇది I1 అంటే ఫస్ట్ది అనమాట. 500 P అంటే 500 ఇంటూ T టైం తెలీదు, టైం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టైం ఇంటూ R అంటే ఎంత, R మీన్స్ R అలా సేమ్ కదా, R అనేది కూడా సేమ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే R లాస్ట్లో వేసుకుంటాను. చూడండి, R/100 = 380 ఇంటూ T ఇంటూ R/100 + 36. చూడండి, ఇంకా క్యాలిక్యులేషన్ పార్ట్ వెరీ ఈజీ, మీకు తెలిసిందే కదా. 500 TR/100 = 380 TR ప్లస్ ఇక్కడ నేను LCM చేస్తున్నాను 3600/100. 100 క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ పార్ట్ 500 TR = 380 TR ప్లస్ 3600. సో TR ఉంది కదా, సేమ్ ఉంది కాబట్టి రెండు పదాలు సేమ్ ఉన్నప్పుడు వాటిని మనం ఒక సైడ్కి తీసుకురావచ్చు కదా. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 3600. అండ్ నెక్స్ట్ చూడండి, 500లోంచి 380 తీసేస్తే ఎంత ఉంటుంది, 120 ఉంటుంది. 120 TR = 3600. సో మనకి టైం కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 5% కదా. సో దట్ ఈక్వల్ టు క్యాన్సలేషన్ చూడండి, 0 0 క్యాన్సల్, 12 1s 12 3s, సో 30 మిగిలింది, 5 1s 5 6s. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6 years. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్ చక్రవడ్డీ బిట్స్ ఎలా వస్తాయో చూద్దాం.